ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో మాతృ శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, వివిధ విభాగాల కార్యక్రమ నిర్వహణ అధికారులు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్య నిపుణులతో కలిసి జిల్లా స్థాయి మాతృ శిశు మరణాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన 2025-26 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో కాకినాడ జిల్లాలో ఒక్క మాతృ మరణం కూడా నమోదు కాకపోవడం సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా గత సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో జరిగిన 11 మాతృ మరణాలకు గల కారణాలను జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా గర్భధారణ సమయం నుంచి గర్భిణీలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రమాదకర లక్షణాలు, కానుపు ప్రణాళిక, ఉన్నత ఆసుపత్రులకు తరలించే విధానం మరియు సుఖప్రసవంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగులను తరలించే విషయంలో పరస్పర సత్సంబంధాలు ఉండాలని, సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా అధిక ముప్పు ఉన్న గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లాలో నమోదైన 44 శిశు మరణాలు చోటు చేసుకున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మరణాలు సంభవించడానికి గల కారణాలు విశ్లేషించి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ముఖ్యంగా మల్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాకినాడ సీతారామనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దాపురం, శంకరీపేట పరిధిలో జరిగిన 3 శిశు మరణాలపై ప్రత్యేకంగా సమీక్షించి క్షేత్రస్థాయి లోపాలను సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో శిశు మరణాలు 0కు తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మాతా శిశు సంరక్షణ లక్ష్యాలను వివిధ శాఖల సమన్వయంతో 100% సాధించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ జీజీహెచ్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ పి కోమల, ఇన్ఛార్జ్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మహేశ్వరరావు, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ చలమయ్య, ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయకర్త డాక్టర్ రాధాకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కెవి సుబ్బరాజు, స్త్రీ, ప్రసూతి మరియు పిల్లల వైద్య విభాగాల అధిపతులు, సహా ఆచార్యులు, పెద్దాపురం విభాగపు అధికారి డాక్టర్ ఎన్ ప్రశాంతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.